హీరోయిన్ అవ్వాలంటే దర్శకుడు హీరో బెడ్రూమ్కి వెళ్లాల్సిందే. సంచలన విషయాలు బయటపెట్టిన రమ్యకృష్ణ. పంతొమ్మిది 1990లో స్టార్ హీరోయిన్స్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను చేయని పాత్ర లేదు. ఎంతోమంది ఇండస్ట్రీకి రావాలనుకున్న వారికి ఆమె ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది. అలాంటి రమ్యకృష్ణ క్యాస్టింగ్ గౌన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. హీరోలకు దీటుగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందంజలో ఉంటుంది రమ్యకృష్ణ. నీలాంబరి క్యారెక్టర్ గుర్తొస్తుంది. మరోపక్క పాన్ ఇండియా సినిమా బాహుబలి గురించి తలుచుకుంటే అందరికీ తప్పకుండా గుర్తొచ్చే పేరు శివగామి. నా మాటే శాసనమని రమ్యకృష్ణ చెప్పే ఒక్క డైలాగ్ చాలు ఆమె పవర్ఫుల్ నటన గురించి ఈ తరం వారికి తెలియడానికి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా అగ్రనటిగా వెలుగొందిన రమ్యకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు. రమ్యకృష్ణ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె నేరం పూరలుంబోరే అనే మలయాళ చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళలు ముందుకు రావాలంటే చాలా అవమానాలు భరించాలి. దర్శకుడు లేదా హీరో చెప్పినట్లే చేయకపోతే అవకాశాలు రావు. కొన్నిసార్లు వారి కోరికలు తీరాల్సి ఉంటుంది, లేదంటే మన కెరీర్ అక్కడే ఆగపోతుంది అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని గుట్టుచప్పుడు కాకున్న వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. సినీ రంగంలో అవకాశాల కోసం మహిళలు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.